ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? స్వామి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ స్వామి చెంతకు పోయి స్వామిని దర్శించుకొనక ఆ చుట్టుపక్కలనే ఉన్న ఆ తల్లికి రమణారెడ్డికి జరగబోవు విషయాన్ని ముందుగా గ్రహించినది అమ్మ. గోపాల్ రెడ్డి ఇంటి దగ్గరనున్న అమ్మ రమణారెడ్డితో, నాయన ఈ జాకెట్ తీసుకో అని తన జాకెట్ రమణారెడ్డి గారికి ఇచ్చి, కోడెలు వస్తున్నాయి నిన్ను కుమ్ముతాయి అన్నది అమ్మ. అమ్మ మాటలు రమణారెడ్డికి చెప్పిన 10 నిమిషాలకే కర్రలతో 10 మంది రమణారెడ్డిని కొట్టేందుకు అక్కడకు వచ్చినారు. ఎట్లా కొడతారా అంటూ అమ్మ రమణారెడ్డి చుట్టూ ఒకసారి తిరిగి, ఇక కొట్టండిరా చూస్తా అన్నది. 10 మంది కర్రలు పైకెత్తి బొమ్మలులాగా నిలబడిపోయారు. సెల్లుగా కాళ్ళు కదలక చక్కగా ఉండిపోయారు. చేతిలో కర్రలు పట్టుకుని అప్పుడు వస్తున్న బుల్లి చీపును చూసి వారు పక్కకి వెళ్ళిపోయారు. అమ్మ ఆ బుల్లి జీబులో మన రమణారెడ్డిని ఎక్కించి నెల్లూరుకు పంపించి వేసినది. తరువాత కాంతమ్మ తల్లి రమణారెడ్డికి స్వప్నంలో కనిపించినది. పార్వతీదేవిగా దర్శనమిచ్చినది. 1988 సంవత్సరంలో కాంతమ్మను డేగపూడి రమణారెడ్డి గారు అమ్మ గారిని డేగపూడికి తీసుకుని వచ్చినారు. 1988న డేగపూడిలో వెంకయ్య స్వామి విగ్రహాన్ని అమ్మవారు ప్రతిష్ఠించినారు. 1988 నుండి కూడా నెల్లూరు జిల్లాలోని అనేక గ్రామాలు ఈ కాంతమ్మ తల్లి తిరుగుతుండేది. అమ్మ ఎక్కడ ఉండినా కూడా కొంతమంది భక్తులు కార్లు వేసుకుని వచ్చి అమ్మను ఇంటికి తీసుకుపోయి మరలా అమ్మని గొలగమూడికి కానీ డేగపూడికి కానీ అమ్మ చెప్పిన చోట విడిచిపెట్టి వెళ్ళేవారు. వెంకయ్య స్వామిని ప్రతిష్ఠించే ఆ రోజులలో వేసిన రేకుల కొట్టములోనే ఉండిపోయింది అమ్మ డేగపూడిలో. 1988 సంవత్సరం నందు వెంకయ్య స్వామిని ప్రతిష్ఠించినది. 36 సంవత్సరములైన స్వామి రేకుల కొట్టములోనే కళాహీనులైనారు. కానీ గాలిపాళ్యం మాత్రం బ్రహ్మాండమైన ఎలుగులోకి వచ్చింది. శ్రీహరి స్వామి ఎవరు అందుకోలేనంత ఎత్తులో ఈరోజు గాలిపాళ్యంను నిలుపగలిగారు. డేగపూడి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినవి. అందుకోలేనంత ఎత్తులో ఈరోజు గాలిపాళ్యంను నిలపగలిగాడు శ్రీహరి. డేగపూడి అభివృద్ధి ఈరోజు వరకు కూడా, అంటే నేను వ్రాయుచున్న ఈ గ్రంథము తేదీ మొదలుపెట్టిన తేదీ ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా 2024 వరకు అని అర్థం. ఆ రేకుల షెడ్డులోనే వెంకయ్య స్వామి విగ్రహం ఉండిపోయింది. గాలిపాళ్యంలో కూడా శ్రీహరి స్వామి నిర్ణయించిన ముహూర్తానికి కాకుండా రాత్రి 7:30 అమ్మగారు 3 దోసిళ్ల మట్టిని విగ్రహం నెత్తిపై పోసి పంచదార పోసి నీళ్లతో అంతా శుచిగా శుభ్రం చేసి స్వామిని నిలిపినది. పూజలు సేవలు చేసినామయ్య, అన్నం పెట్టండి, ఆశ్రమానికి వెతుకుతుంది అని చెప్పి వెళ్ళింది కాంతమ్మ తల్లి. కాంతమ్మ తల్లి ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ గుడి అభివృద్ధి పథంలో నడుస్తుంది. బొంతరాజుపాలెం గ్రామంలో ఉన్న ఆదిపరాశక్తి విగ్రహం పైన కాళ్ళు పెట్టినది ఈ కాంతమ్మ తల్లి. మన నెల్లూరు మణి మాణిక్యమైన సింహపురి సింహరాశి అయిన ఇరుకళల పరమేశ్వరి దేవాలయమంతా తను చిమ్మి తన శిష్యులచే చిమ్మించి కడిగి ముగ్గులేసినది. జొన్నవాడ నరసింహకొండ దగ్గర చాముండేశ్వరికి గుడికి వెళ్ళినది. ఇప్పుడు ఎల్లవేళలా శోభాయమానంగా వెలుగును పంచుతూ భక్తజనుల కోర్కెలను నెరవేర్చుతున్నాయి ఆ దేవాలయములు. ఇలా అమ్మ సజావుగా జరుపుకుపోతూ నెరవేర్చుతూ వచ్చింది. ఎన్ని దేవాలయాలు ఎన్ని ఊర్లు తిరిగినా చివరకు డేగపూడి చేరేది కాంతమ్మ తల్లి.
ఒక్కసారి అమ్మ సుబ్బారెడ్డి స్వామికి ఇవాళ పైవాళ్ళు వస్తున్నారు అని చెప్పినది. వెంటనే సుబ్బారెడ్డి స్వామి మనము పక్కకు పోదాము అని శిష్య పరివారాన్ని ప్రక్కకు తీసుకుని వెళ్ళారు. వెంటనే కాంతమ్మ తల్లి, సరిలేరు నీకెవ్వరు ఏనాటికి ఈ గిరజాల వీరులు సూరులు పలుకగలేరు ఏనాటికి మనతో ఈ గిరిజాల అని అమ్మ తెలిపినది. పైవాళ్ళు కాసి ఉంటే డేగపూటికి వచ్చి అమ్మను చూచి భోజనం చేసి వెళ్ళినారు. అమ్మ ఆదిపరాశక్తి రూపిణి. అమ్మ మనకు అవసరము. ఈ మాట వీళ్లకు తెలియాలి అంటే స్పష్టంగా తెలుగు మాట్లాడేవారు. మనకు ఏమీ అర్థము కాకూడదు అనుకుంటే అదే తెలుగు మాట్లాడేదే కానీ మనకు కించెత్తు కూడా అర్థమయ్యేది కాదు. అమ్మ గుంటూరు జిల్లా వాసి. అమ్మ మాట గుంటూరు జిల్లా మాటలు చాలా అందంగా స్పష్టంగా ఉండేవి. ఇంకా అమ్మను గూర్చి సుబ్బారెడ్డి స్వామి గారు ఊరు పేరు చెప్పమ్మా అంటే ఇలా చెప్తున్నారు. కాజ, నంబూరు, నిరుకొండ, కాకాణి అంటే నంబూరు అనే ఊర్ల పేర్లు చెప్పింది. డబ్బును కాసు అని అమ్మ, నెయ్యిని దార అని, మజ్జిగను చల్ల అని, పాయసాన్ని జోరు అని, అన్నాన్ని బువ్వ అని పలికేది ఈ కాంతమ్మ తల్లి. ఎటువంటి వ్యాధులనైనా సరే గుడ్డలు చించి బాగు చేసేది. కర్రతో కొట్టించి బండబూతులు తిట్టేది. కొందరికి ఇసుక కలిపి వారి కర్మానుసారము వచ్చిన రోగాలను బాగు చేసేది. మట్టిని నీళ్లతో కడిగి ఆ మిగిలిన మన్నును భక్తులకు పంచి దాచుకోమనేది. అమ్మ షుగర్ అనే జబ్బు వచ్చిందని ఎవరైనా భక్తులు వస్తే చక్కెర నీళ్లతో నిండుగా కలిపి త్రాగించి పోద్దిపో అని చెప్పేది కాంతం. ఇలా అమ్మ కొన్ని చిట్కా వైద్యాలు చేస్తూ వచ్చిన భక్తులను అలవరుచుతూ ఉండేది. వారు ఆనందంతో అమ్మను 1000 నోళ్ళ పొగడుతూ వెళ్ళిపోయేవారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.